ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మాట్లాడుకునే టాపిక్ పేరు న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ రిలేషన్ విత్ డిసీజెస్. ఓకే, న్యూరో ట్రాన్స్మిటర్స్ అండ్ రిలేషన్ విత్ డిసీజెస్. ఫస్ట్ మనం ఇది మనకు బ్రెయిన్ కదా, ఇది మిడ్ బ్రెయిన్, పోన్స్ అండ్ మెడ్యులా. ఇక్కడ బేసల్ గ్యాంగ్లియా ఉంటుంది. దిస్ ఈస్ ఫోర్ బ్రెయిన్ అండ్ దిస్ ఈస్ హైండ్ బ్రెయిన్. ఓకే, మనం దీన్ని నేను ఇలా డ్రా చేసుకుంటాను. దిస్ ఈస్ ఫోర్ బ్రెయిన్, బేసల్ గ్యాంగ్లియా, మిడ్ బ్రెయిన్, పోన్స్ అండ్ మెడ్యులా. మధ్యలో మనకి సెరిబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అనేది ఫ్లో అవుతుంది. ఓకే, ఫోర్ బ్రెయిన్, బేసల్ గ్యాంగ్లియా, మిడ్ బ్రెయిన్, పాన్స్ అండ్ బ్రెయిన్ స్టెమ్. ఓకే, ఫోర్ బ్రెయిన్ లో బేసల్ న్యూక్లియస్ ఆఫ్ మైనట్, బేసల్ గ్యాంగ్లియాలో న్యూక్లియస్ అక్యుంబెన్స్, మిడ్ బ్రెయిన్ లో వెంట్రల్ టెగ్మెంటమ్ అండ్ సబ్స్టాన్షియా నైగ్రా పార్స్ కాంపాక్టా. పాన్స్ దగ్గరకు వచ్చేసరికి టోకస్ సెరులియస్, బ్రెయిన్ స్టెమ్ దగ్గరకు వచ్చేసరికి రాఫే న్యూక్లియస్. Okay, next, what are the hormones produced from these sites? Basal nucleus of minute in the forebrain నుంచి మనకి అస్టైల్ కోలిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. న్యూక్లియస్ అక్యుమెంట్స్ ఆఫ్ బేసల్ గ్యాంగ్లియా నుంచి మనకి గాబా అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సబ్స్టాన్షియా నిగ్రా పార్స్ కాంపాక్టా అండ్ వెంట్రల్ టెగ్మెంటమ్ ఆఫ్ ద మిడ్ బ్రెయిన్ నుంచి మనకి డోపమైన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. లోకస్ సెరులస్ ఆఫ్ పాన్స్ నుంచి మనకి ప్రొడ్యూస్ అయ్యేది నార్ ఎపినెఫ్రిన్. రాఫే న్యూక్లియస్ ఆఫ్ ద బ్రెయిన్ స్టెమ్ నుంచి మనకి సెరోటోనిన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నౌ these are the most important neurotransmitter produced from these sides of the brain. Next, relation with diseases. నేను దీన్ని రెండిట్లకి డివైడ్ చేసుకున్నా, సిఎన్ఎస్ డిసార్డర్స్ అండ్ సైకియాట్రిక్ డిసార్డర్స్. ఓకే, సిఎన్ఎస్ డిసార్డర్స్ అంటే ఏమేమి ఉంటాయి? హ్యాపీ అనుకుంటున్నా. సైకియాట్రిక్ డిసార్డర్స్ సాడ్ అనుకుంటున్నా. ఓకే, ఇది దిస్ ఈస్ హంటింగ్టన్ డిసీజ్, దిస్ ఈస్ ఆల్జైమర్స్, దిస్ ఈస్ వచ్చేసరికి పార్కిన్సన్స్ డిసీజ్, ఎక్స్ వచ్చేసరికి స్కిజోఫ్రీనియా, ఏ వచ్చేసరికి యాంగ్జైటీ, డి ఈస్ డిప్రెషన్. ఓకే, సో విల్ కమ్ వన్ బై వన్. హంటింగ్టన్స్ డిసీజ్, ఆల్జైమర్స్ అండ్ పార్కిన్సన్స్, స్కిజోఫ్రీనియా, యాంగ్జైటీ అండ్ డిప్రెషన్. నెక్స్ట్, దీనికి సంబంధించిన న్యూరోట్రాన్స్మిటర్స్ ఫస్ట్ అస్టైల్ కోలిన్ గురించి చూద్దాం. అస్టైల్ కోలిన్ ఈజ్ డిక్రీస్డ్ ఓన్లీ ఈ ప్లేస్లో మాత్రమే ఇంక్రీస్డ్ ఉంటుంది. ఓకే, పార్కిన్సన్స్లో మాత్రమే అస్టైల్ కోలిన్ ఈజ్ ఇంక్రీస్డ్. నెక్స్ట్, నేను పార్కిన్సన్స్ని యాడ్స్ అని గుర్తుపెట్టుకున్నా, ఏ, డి అండ్ ఎస్. అస్టైల్ కోలిన్ ఈజ్ ఇంక్రీస్డ్, నెక్స్ట్ డోపమైన్, నెక్స్ట్ సెరటోనిన్. ఓకే, only acetylcholine is increased, dopamine and serotonin are decreased in Parkinson's. Okay, next, Alzheimer's లో only acetylcholine is decreased. ఇది specific. Next, Huntington's లో వచ్చేసరికి dopamine is increased, GABA is decreased. Next, schizophrenia లో మనకి dopamine, it is a dopamine పాత్రకి సంబంధించిన డిసార్డర్ కాబట్టి ఇంక్రీస్ డోపమైన్ లెవెల్స్ వల్ల మనకి స్కిజోఫ్రీనియా అనేది వస్తుంది. నెక్స్ట్, యాంగ్జైటీలో మనకి నారెపినెఫ్రిన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్, ఇవి రెండు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు, సచ్ as సెరటోనిన్ అండ్ గాబా. సెరటోనిన్ తక్కువ ఉంటుంది, గాబా తక్కువ ఉంటుంది. ఓకే, డిప్రెషన్లో అన్ని తక్కువ ఉంటాయి. డిక్రీస్ నాన్ ఎపినెఫ్రిన్, డిక్రీస్ సెరటోనిన్, డిక్రీస్ డోపమైన్. ఓకే, ఆల్ తక్కువ ఉంటాయి.
నారెపినెఫ్రిన్, సెరటోనిన్ అండ్ డోపమైన్ అన్నీ తక్కువ ఉంటాయి. సింపుల్గా రాసుకోవాలంటే HAPSAD. నేను ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. ACH is decreased, ACH is decreased, ACH is increased only in this. ఓకే, నెక్స్ట్ పార్కిన్సన్కి నేను యాడ్స్ అని గుర్తుపెట్టుకున్నా. డోపమైన్ అండ్ సెరటోనిన్ ఆర్ డిక్రీస్డ్, అండ్ అల్జైమర్స్లో ఓన్లీ ACH ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఇంకా మిగిలింది? డోపమైన్ అండ్ గాబా. ఓకే, డోపమైన్ అండ్ గాబా. డోపమైన్ ఇంక్రీజ్ అయ్యేది ఇక్కడ కూడా డోపమైన్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ యాంగ్జైటీ దాంట్లో నార్ఎపినెఫ్రిన్ ఎక్కువ ఉంటుంది. ఇవి రెండు దీంట్లో రిఫ్లెక్ట్ అవుతాయి. సెరటోనిన్ తక్కువ ఉంటుంది, గాబా కూడా తక్కువ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డిప్రెషన్ దగ్గరకు వచ్చేసరికి అన్నీ తక్కువ ఉంటాయి. నార్ఎపినెఫ్రిన్, డోపమైన్ అండ్ సెరటోనిన్. ఓకే, all are decreased in this. Okay, thank you for your patience listening.